గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మనం చాలాసార్లు అనుకుంటాము, దేవునికి నేను ఇష్టమైన కుమార్తెగా, ఇష్టమైన కుమారునిగా నేను జీవించాలి, ఆయనకు నేను నమ్మకంగా ఉండాలి, నేను వేషధారిగా ఉండొద్దు, లేకుంటే లోపల ఒక విధంగా బయటికి ఒక విధంగా నేను జీవించకూడదు, నేను ప్రత్యేకంగా దేవుని కోసం బ్రతకాలి, ఈ లోకంలో ఒక స్పెషల్గా దేవుని బిడ్డలుగా నేను జీవించాలి అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాము. కానీ ఈ లోకపు పరిస్థితులు మనల్ని అలో చేయవు కదా. చాలా కష్టము. ఒక విశ్వాసిగా, ఒక దేవుని కుమార్తెగా, కుమారునిగా పర్ఫెక్ట్గా దేవునిలో బ్రతకాలంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే లోకంలో ఉన్న పరిస్థితులు అలో చేయవు. కొన్నిసార్లు మనం అనని మాటలను అన్నావు అని మనల్ని బాధించేవారు ఉంటారు. కొన్నిసార్లు మనం చెయ్యని పనిని చేశావు అని బాధించే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆత్మీయ జీవితాన్ని అనగదొక్కేస్తూ ఉంటాయి చాలాసార్లు కదా. ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి పరిస్థితులు మనం ఈ లోకంలో ఎదుర్కొంటూ ఉంటాము. ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటారంటే మనమందరము లోకరీతిగా జీవిస్తున్నప్పుడు వీళ్ళొక్కరెందుకు ప్రత్యేకంగా ఉండాలి, వీళ్ళొక్కరెందుకు అబద్ధాలు ఆడకుండా ఉండాలి, వీళ్ళొక్కరెందుకు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి అని కొంతమంది ఆ పరిశుద్ధంగా ఉన్న వ్యక్తిని కూడా పాపంలోకి లాక్కెళ్ళే వాళ్ళు ఉంటారు. ఏదో ఒక ప్లాన్ చేసి, ఏదో ఒక విధంగా వాళ్ళను అపవిత్రులుగా మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలామంది. యోసేపు జీవితాన్ని మనం చూస్తే ఆయన దేవుని కోసము పరిశుద్ధంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. లోకం ఎట్లా ఉన్నా పర్వాలేదు, లోకం పరిస్థితులు ఎట్లా ఉన్నా పర్వాలేదు, నేనైతే దేవునికి ప్రత్యేకంగా ఉండాలని ఆయన అనుకున్నాడు. ఎందుకంటే యోసేపు కుటుంబ పరిస్థితిని మనం చూస్తే ఆయన అన్నలందరూ కూడా క్రూరమైన స్వభావం కలిగిన వారు, క్రూయల్ మైండ్ కలిగిన వారు. అయితే వాళ్ళలో యోసేపు ప్రత్యేకంగా ఉన్నాడు. మా అన్నలు ఇలా ఉన్నారు కదా, నేను కూడా ఇలా ఉంటాను అనుకోలేదు. ఆయన అనుకున్నాడు, దేవుని కోసం నేను పరిశుద్ధంగా ఉంటాను. వారి తండ్రి ఒక మోసగాడు యాకోబు కదా. నా తండ్రిలాగా నేను మోసం చేయాలని యోసేపు అనుకోలేదు. ప్రత్యేకంగా ఉన్నాడు దేవుని కోసం. ఆయన తల్లి రాహేలు ఆమె విగ్రహాలు దొంగతనం చేసినట్టు మనం చూస్తాం. నా తల్లిలాగా నేను దొంగగా మారాలని యోసేపు అనుకోలేదు కదా. యోసేపు ప్రత్యేకంగా దేవుని కోసము జీవించాడు. యోసేపు పరిశుద్ధంగా దేవుని కోసం ఉండాలని ఇష్టపడ్డాడు. కానీ పోతీఫర్ వైఫ్ ఆయనను పాపంలోకి లాగాలనుకుంది. ఆయనలో ఏ తప్పిదం లేదు, ఏ పాపం లేదు, కానీ పాపంలోకి తీసుకెళ్లాలని ఆమె చాలా ప్రయత్నం చేసింది. ఈ విధంగా మన చుట్టూ చాలామంది ఉంటారు. వీళ్ళొక్కరే ఎందుకు స్పెషల్గా ఉండాలి, వీళ్ళని కూడా మన గ్రూప్లో చేర్చుకోవాలని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. సో అటువంటి సమయంలో మనం ఏం చేయాలని వాక్యం చెప్తా ఉందంటే, యాకోబు పత్రిక 3:13, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు, వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. మీలో జ్ఞానము కలిగిన వాడు ఎవడు? అయితే మీలో ఎవరికైనా జ్ఞానం ఉందా? వారు ఏ విధంగా ఉండాలంటే జ్ఞానముతో, సాత్వికముతో మీ క్రియలు చూపించాలి. దేవుని జ్ఞానము ఎల్లప్పుడూ మనలో ఉంటుంది ప్రియ సహోదరి సహోదరుడా. కానీ ఆ జ్ఞానము ఎప్పుడైతే మనకు కొన్ని విషయాలు బోధిస్తూ ఉంటుందో మనం వాటికి లోబడాలి. ప్రతి మనిషిలో ఒక సెన్స్ అనేది దేవుడు పెట్టాడు. ఆ సెన్స్ మనకు బోధిస్తూ ఉంటుంది నువ్వు చేసే తప్పు అని. సో దానికి మనం లోబడాలి, దేవుని జ్ఞానానికి మనం లోబడాలి. లోబడి దేవునికి మహిమ తెచ్చే కార్యం చేయాలి, కానీ దేవునికి అవమానము తెచ్చే కార్యం మనం చేయకూడదు. ఎప్పుడైతే లోకంలో అటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటామో, ఎవరైతే మనల్ని పాపంలోకి లాగుతూ ఉన్నారో, ఎవరైతే మనల్ని అపవిత్రులుగా మార్చాలని కోరుకుంటూ ఉన్నారో, అటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు మనం ఒకటి ఆలోచించాలి. నేను చేసే ఈ కార్యము దేవునికి మహిమ తీసుకొని వస్తుందా, లేకుంటే దేవునికి అవమానం తీసుకొని వస్తుందా? దేవునికి అవమానం తెచ్చే పని అయితే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు.
యోసేపు అదే చేశాడు. ఆమె మాటకు లోబడితే ఈ ఈ ఈ కార్యము దేవునికి అవమానం తీసుకొని వస్తుందని యోసేపు అక్కడి నుంచి పారిపోయాడు. సో మనం కూడా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, మనుషులు మనల్ని పాపంలోకి లాగుతున్నప్పుడు, మనుషులు మనల్ని కూడా అపవిత్రులైన వారి గ్రూప్లో మనల్ని చేర్చుకోవాలని వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు మనం ఇదే ఆలోచన చేయాలి. నేను చేసే పని దేవునికి మహిమ తీసుకొని రావాలి. అందుకే అంటా ఉన్నాడు, జ్ఞానముతో సాత్వికముతో నీ క్రియలు కనుపరచాలి. నీ జ్ఞానం లేకపోతే, నీలో సాత్వికం లేకపోతే, నీలో ట్రాన్స్పరెన్సీ లేకపోతే, బయటికి ఒక విధంగా లోపల ఇంకో విధంగా నువ్వు ఉంటా ఉంటే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవు. నీ క్రియలు దేవునికి ఇష్టమైన రీతిగా నువ్వు కనపరచలేవు. అవి కనపరచాలంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి. మనసులో ఏముందో బయటికి అదే విధంగా ఉండు. మనసులో కక్ష పెట్టుకొని బయటికి ప్రేమగా బిహేవ్ చేయకండి. వాక్యం చెప్తా ఉంది, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టుకుని, లోపల పగ పెట్టుకొని బయటికి ముద్దులు పెడతా ఉంటారు. కొంతమంది ప్రేమను కురిపిస్తూ ఉంటారు. నో, అటువంటి వారు దేవుని కార్యాలు నెరవేర్చలేరు, దేవునికి మహిమ తీసుకొని రాలేరండి. సో బీ కేర్ఫుల్. దేవుడు ఈరోజు మనకు తిరిగి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము జ్ఞానముతో సాత్వికముతో మన క్రియలను కనపరుస్తాం, దేవునికి మహిమను తీసుకుంటాం. గాడ్ బ్లెస్ యూ.